బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ స్టేట్ ఆఫీస్ కి చేరుకున్నారు బండి సంజయ్. భగీరథ ఇష్యూ తర్వాత తొలిసారి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు సంజయ్. అయితే భగీరథ కేసుపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. మీడియా ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు కేంద్ర మంత్రి. అయితే సంజయ్ ని కలిసేందుకు భారీగా అక్కడికి కార్యకర్తలు కూడా తరలి వచ్చారు. జై బండి సంజయ్, జై మోదీ అంటూ నినాదాలు చేస్తూ బండి సంజయ్ ని లోపలికి కార్యాలయం లోపలికి ఆహ్వానిస్తూ ఆయన్ని వెల్కమ్ చేశారు. అయితే ఈ నెల 8న భగీరథపై పోక్సో కేసు నమోదైంది. పోక్సో కేసులో బండి సంజయ్ కొడుకుకు ఉచ్చు బిగిసింది. ఆ తర్వాత అటు భగీరథ్ని ములాఖత్లో ఇప్పటివరకైతే బండి సంజయ్ కలలేదు. బండి సంజయ్కి సంబంధించిన కుటుంబీకులు అటు భగీరథ్ తల్లి బండి భగీరథ్ని కలిసినట్టు తెలుస్తోంది ములాఖత్లో భాగంగా. అయితే భగీరథ్ ఇష్యూపై బీజేపీ హైకమాండ్ సీరియస్ గా ఉంది. భగీరథ్ కేసు హైకమాండ్ కు ఒక నివేదిక కూడా సమర్పించింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఒక నివేదికను కూడా సమర్పించినట్టు తెలుస్తోంది. బండి సంజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయనపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఆయనపై చర్యలు ఉంటాయా, ఆయనకు సంబంధించి మంత్రి పదవికి ఏమైనా ఎఫెక్ట్ పడబోతోందా, పార్టీ ఆయనపైన కఠినాత్మకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా రకంగా కొంత డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి, కొంత అనుమానాలు కలుగుతున్నాయి. ఇదే సిచ్యువేషన్ లో ఆయన కార్యాలయానికి చేరుకోవడం, ఆయన్ని చాలా పెద్ద మొత్తంలో అక్కడికి చేరుకున్నటువంటి కార్యకర్తలు ఆహ్వానించడం, ఆయన్ని జై సంజయ్ అంటూ నినాదాలు చేస్తూ సంజయ్ నాయకత్వం వర్ధిల్లాలు అంటూ ఆయన పైన కొంత ప్రైజ్ చేస్తున్నట్టుగానే ఆ కార్యకర్త అందరూ కూడా లోపలికి తీసుకెళ్లారు. ఒకసారి ఆయన కార్యాలయానికి చేరుకోగానే ఎటువంటి హై టెన్షన్ ఉంది, కార్యకర్తల తాకిడి ఎలా ఉంది, ఆ విజువల్ చూద్దాం. సో అక్కడ కార్యకర్తల తాకిడి ఎలా ఉందో చూస్తూ ఉన్నాం. సో అక్కడ బండి సంజయ్ ఆగే బడో హమ్ తుమారే సాథ్ హై, మీరు ఇంకా ముందుకు వెళ్ళండి, మేము వెంట మేము ఉన్నామన్నట్టుగా కార్యకర్తలు చెప్తున్నారు. సో బండి సంజయ్ ఇంకా కార్యకర్తలకు సంబంధించి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. చాలా పెద్ద మొత్తంలో కార్యకర్త అక్కడికి చేరుకుంటున్నారు. మా ప్రతినిధి శ్రీధర్ కూడా సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. శ్రీధర్, బండి సంజయ్ అక్కడికి చేరుకున్నారు. ఆయన కుమారుడిపై నమోదైనటువంటి కేసు జైలు పాలవడం తర్వాత మొదటిసారి ఆయన బయటికి వచ్చారు. ఎక్కడ కూడా మాట్లాడలేదు. ట్విట్టర్లు సోషల్ మీడియా వేదికగా రెస్పాండ్ అయ్యారు, కానీ ఎక్కడ కూడా బయటకు వచ్చిన దాఖలలో బయటకు వచ్చినటువంటి మొదటిసారి ఆయన రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఓవైపు రాష్ట్ర అధ్యక్షుడేమో ఈ నివేదిక అంటే పార్టీ సిచ్యువేషన్ లా ఉంది, ఏ రకంగా పార్టీ ఇప్పుడు ఈ కేసు ద్వారా డిఫేమ్ అయింది, ఏ రకంగా ముందుకు వెళ్ళాలని దానిపైన ఒక నివేదికను సిద్ధం చేసి ఢిల్లీకి పయనమైనట్టు తెలుస్తోంది. కానీ ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర కార్యాలయం చేరుకున్నారు. కార్యకర్తలు కూడా భారీగా చేరుకుంటున్నారు. ఆయన ఎక్కడ కూడా రెస్పాండ్ అయిన దాఖలేదు. కేసు పైన అప్డేట్స్ ఏంటి? ఈరోజు బండి సంజయ్ మాట్లాడే అవకాశం ఉంది కేసు పైన? యామనోజ్, బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి బండి సంజయ్ వచ్చారు. ఎప్పుడైతే బండి సంజయ్ వస్తున్నారని తెలిసింది అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఉదయం నుంచి తమ నాయకుడు, తమ లీడర్ ఎప్పుడు వస్తాడా అని చెప్పి కూడా కార్యకర్తలు కొంత ఆసక్తితో ఎదురు చూశారు. రాగానే బండి సంజయ్కి పెద్ద ఎత్తున కూడా ఇక్కడ స్వాగతం పలికారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వాగతం పలకడమే కాకుండా బండి సంజయ్కి మద్దతుగా నినాదాలు చేశారు. నీ వెంట ఉంటామంటూ కూడా నినాదాలు చేయడమే కాకుండా బండి సంజయ్ సైతం కూడా మీడియా అంతా కవరేజ్లోనూ మీడియాతో మాట్లాడకుండా పైకి వెళ్ళాడు. వచ్చినటువంటి సంజయ్ని గెలవనికి వచ్చినటువంటి ఒక్కొక్క కార్యకర్త కూడా బండి సంజయ్ కూడా మాట్లాడుతున్నాయనను కార్యకర్తలు కూడా పలకరిస్తున్నారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించిన అంశం నుంచి కూడా ఎప్పుడైతే మొదలైంది అప్పటి నుంచి కూడా ఒక బహిరంగ సభ, మరొక పక్క అక్కడ ఏకతాయాత్రలు తప్ప ఎక్కడ కూడా బాహటంగా బండి సంజయ్ మాట్లాడలేదు. కేవలం సోషల్ మీడియా ద్వారా వేదిక ద్వారానే కొంత తన అసహనాన్ని జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి కూడా అక్కడనే తను పేర్కొన్నాడు తప్ప బండి సంజయ్
భగీరథ జైలుకు వెళ్ళిన అనంతరం కూడా కొంత గ్యాప్ తీసుకొని అయినా ఒక్కసారిగా పార్టీకి సంబంధించి పార్టీ ఇష్యూకి సంబంధించిన విషయాల మీద అన్నిట్లో గమనించి కూడా ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. రాష్ట్ర కార్యాలయానికి రావడం కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఒకవైపు స్వాగతం పలికారు. ఇంకోవైపు అటు రామచంద్రరావు ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీకి సంబంధించి నివేదిక ఇస్తారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు కొంతమంది కార్యకర్తలు మనతో ఉన్నారు, మనోజ్, వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. బండి సంజయ్ ఇష్యూకి సంబంధించి కానివ్వండి, భగీరథ అంశానికి సంబంధించి కానివ్వండి, బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగిస్తారంటూ కూడా పెద్ద ఎత్తున పార్టీలో కూడా చర్చనీయాంశమైంది. వారితో మనకు కొంతమంది బీజేపీ రాష్ట్ర కార్యంలో కార్యకర్తలు ఉన్నారు, వారికి సంబంధించి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సంజయ్ అయితే చాలా రోజుల తర్వాత బండి సంజయ్ మీ కేంద్ర మంత్రి గారు వచ్చారు. ఏం చెప్తారు అసలు బండి సంజయ్ గారికి సంబంధించి ఇష్యూకి సంబంధించి? చూడండి అన్న, భారతీయ జనతా పార్టీ కార్యాలయం వచ్చినారు అంటే ఈ కార్యాలయాల దేశంలో ఉన్న కానీ తెలంగాణలో ప్రతి ఒక్క కార్యకర్తకి భారతీయ జనతా పార్టీ ఆఫీస్ అంటే ఒక ఇల్లు. ఆ ఇల్లులో ప్రతి ఒక్క కార్యకర్త ఇక్కడ రావచ్చు, వచ్చి మన సమస్య కోసం మాట్లాడవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే బండి సంజయ్ గారు ఈ తెలంగాణకి మాజీ అధ్యక్షుడు, మళ్ళీ ఇప్పుడు కేంద్ర మంత్రి. ఆయన హక్కు ఎంత ఉంది అంటే మన ప్రతి ఒక్క కార్యకర్తకి ఎట్లా హక్కు ఉంది, ఆయన కూడా హక్కు ఉంది. కానీ బండి సంజయ్ గారు పార్టీ ఆఫీస్ వచ్చినారంటే బండి సంజయ్ గారు పార్టీ ఆఫీస్ వచ్చిన తర్వాత మా పార్టీకి ఎట్లా పని చేయాలి, ఏం చేయాలి, ముందు చర్య ఏముంది, ఏమేం చేయాలి మాట్లాడడానికి భారతీయ జనతా నార్మల్గా వస్తే ఓకే. అలా కుమారుడిపై కేసు నమోదయ్యింది, తను జైలుకు వెళ్ళాడు కాబట్టి బండి సంజయ్ పొలిటికల్ కెరీర్ కూడా ముగిసిపోతుంది అన్న చర్చనీయాంశంగా మారింది. దాంట్లో భాగంగా బండి సంజయ్ సడన్గా రావడం ఉన్నటువంటి అర్థం ఏందనేది కొన్ని క్వశ్చన్స్ అన్న. ఫస్ట్గా చెప్పాలి అంటే జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఒక సమస్య ఉంటాయి. ఎవరైనా ఉండని, డాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, పోలీస్ కానీ, ప్రతి ఒక్క ఇల్లులో ఒక పరేషాని ఉంటాయి. కానీ ఆ పరేషానితోని లేదంటే ఆ టెన్షన్తోని ఆ కెరియర్ జడ్జ్ చేసే బాధ్యత ఎవరు లేదు. మరి బండి సంజయ్ గారు కొడుకు ఎట్లా చేసినా అంటే ఈ కోర్టు ఇప్పుడు కోర్టులో నడుస్తుంది. అది చాలా పెద్ద ఈ ఇష్యూ ఏం లేదు. కోర్టులో ఏమేమి జరుగుతాయి అదే మళ్ళీ చేయొచ్చు. కానీ బండి సంజయ్ గారు చేసినా ఇక్కడ వచ్చిన అంటే చాలా తప్పు. జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒకటి టెన్షన్ ఉంటాయి, ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటాయి. కానీ ఆ ప్రాబ్లం టెన్షన్తో తీసుకొని ఒక కెరియర్లో ఏదైతే మన జాబ్ కానీ, బిజినెస్ కానీ, లేదంటే పొలిటికల్ ఫీల్డ్లో మీరు ఏదైనా ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ ఆయన చేస్తున్నంటే చాలా తప్పు విషయం. ప్రజలు కూడా గమనించున్నారు. ప్రజలకి కూడా తెలుసు ప్రతి ఒక్క వ్యక్తికి మనం ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలి అని అదైతే విషయం ఉంది అన్న. ఇది ఒకవైపు అసలు బండి సంజయ్ తన పార్టీ ఆఫీస్కు సొంత ఇంటికి వస్తే తప్పేంటని మరికొంతమంది మహిళా కార్యకర్తలను వాళ్ళతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక మహిళకు అది కూడా మైనర్ మీద అఘాయిత్యం జరిగింది. బండి సంజయ్కి సంబంధించి పెద్ద ఎత్తున కుటుంబం మీద కూడా విమర్శలు వచ్చాయి. దానికి సంబంధించి ఆరోపణలు రాజీనామా చేయాలన్న డిమాండ్ ప్రధానంగా వచ్చింది. ఒక మహిళగా మీరు ఏం చెప్తారు? ఒక మహిళగా నేను ఏం చెప్తానంటే బండి సంజయ్ గారి మీద ఏ నిందలు రాలేదు. బండి సంజయ్ తప్పు చేయలేదు. బండి సంజయ్ కొడుకు ప్రేమించిండు, అది కామన్. అది ఎందుకంటే ఆ వయసులో చేసేది అది. ప్రేమించిండు, ఇద్దరు ప్రేమించుకుని, అది జనాలకు అందరికీ తెలుసు. కానీ అయినా కానీ దాని అపోజిషన్ ఏంటిదంటే దాన్ని ఒక రకంగా చిత్రీకరించి చూపిస్తున్నారు. అది నిజాలు అన్నీ బయటపడతాయి, అన్నీ బయటకు వస్తాయి. ఇవన్నీ అయిపోయిన రోజు అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు బండి సంజయ్ క్షమాపణ చెప్తారా? కాదు కదా. కాబట్టి ఇప్పుడు ఏంటిదంటే అబ్బాయి చేసింది తప్ప ఒప్ప అనేది కోర్టు తీరుస్తుంది. కోర్టు నిర్ణయం కోర్టుకు అప్పచెప్పేసిర్రు, ఆ కోర్టే తీరుస్తుంది. ఎందుకంటే అప్పచెప్పేసిండు కదా కొడుకుని. అప్పచెప్పేసినాక ఇప్పుడు ఏంటంటే ఆయన బాధ్యత ఇది, ఆయన బాధ్యత. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా బండి సంజయ్తో అడుగులు నడిచిన వాళ్ళం మేమందరం. కాబట్టి బండి సంజయ్ అంతే అభిమానం ఎప్పటికీ చచ్చిపోదు, ఎప్పటికి పోదు. ఎందుకంటే బండి సంజయ్ లైఫ్లో తప్పు చెయ్యడు. అది మాకు తప్పు చేసిండని బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. బండి దీనికి నైతిక బాధ్యత వహించాలి, కుటుంబాన్ని సరిగా చూసుకోలేదని చెప్పి విమర్శలు చేసి. బీఆర్ఎస్ ఏంటిదండి? బీఆర్ఎస్ ఏంటి చెప్పండి? కూరగాయల మార్కెట్లో పుచ్చిపోయిన కూరగాయలు ఉంటాయి చూడండి, ఆ రకం బీఆర్ఎస్లో ఎవరు తప్పు చేయలేదు, అది కుళ్ళిపోయిన మార్కెట్. అది కుళ్ళిపోయిన మార్కెట్. అందులో అందరు తప్పులు చేసిండ్రు. ఎంతమంది చేయలేదు? డ్రగ్స్ కేసులు కాలేదా? ఈ అమ్మాయిల కేసులు కాలేదా? అట్లాంటప్పుడు వాళ్ళు ఏమైనా రాజీనామా చేసిరా? వాళ్ళు ఏం చేయలేదు కదా. ఇదేంటంటే దానికి ముడి పెట్టద్దు. ఎందుకంటే ఇది ఆయన మర్డర్ చేయలేదు, బండి సంజయ్ కొడుకు డ్రగ్స్ తీసుకోలేదు, దాని డ్రగ్స్ వ్యాపారం చేయలేదు. చేసింది ఒకటే పిల్లగాని ఏజ్కి తగ్గట్టు ఏది ఉందో ప్రేమించిండు. ఆ ప్రేమ మంచిగా ఉన్నన్ని రోజులు అంత బాగానండి. ఎవరికి తెలియలే కదా, వీళ్ళకైతే తెలియదు. ఎందుకంటే వీళ్ళకి తెలిసి ముందుట్లోనే ఆపేసేటోళ్ళు. కానీ ఆ పిల్ల